నయీం అక్రమాస్తుల చిట్టాలో ఇంకా ఏమేమున్నాయో తేల్చేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. మొన్న హడావుడి వల్ల నార్సింగ్లోని నయీం నివాసంలో సరిగ్గా తనిఖీలు చేయని అధికారులు ఇప్పుడు కోర్టు అనుమతితో మరోసారి ఇంటి తాళాలు తెరిచారు. రెండో అంతస్తులో నయీంకి చెందిన ఓ రూమ్ లో మరోసారి సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నయీం డైరీ సంచలనం రేకెత్తిస్తుండగా తాజా తనిఖీలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్సింగ్ లోని నయీం ఇంట్లో సోదాలపై మరింత సమాచారం కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, తాజా సోదాల్లో ఇంకా ఏమైనా ఆస్తుల వివరాలు దొరికాయా? కొద్దిసేపటి క్రితమే నయీం ఇంట్లోకి పోలీసు ఉన్నతాధికారుల బృందంతో పాటు రెవెన్యూ అధికారులు రెండో అంతస్తులో ఉన్నటువంటి నయీం గదిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నిన్న సీజ్ చేసినటువంటి తాళాన్ని ఓపెన్ చేసిన తర్వాత అధికారులంతా కూడా లోపలికి వెళ్లారు. దాదాపు అరగంటగా సోదాలు కొనసాగుతున్నాయి. మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. నయీంకు సంబంధించినటువంటి సమాచారం, కీలక సమాచారాన్ని డైరీలో రాసుకున్నటువంటి నయీం ఆ డైరీ నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగానే ఈ సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆ నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ రోజు సోదాలు జరిపినటువంటి సమయంలో ఒక నయీం బెడ్రూమ్, వ్యక్తిగత బెడ్రూమ్ తాళాలు ఉండడంతో ఆ ఒక్క రూమ్ను మాత్రమే సోదాల్లో ఆ రోజు తనిఖీలు చేయలేకపోయారు. ఈరోజు నిన్న కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత కోర్టు అనుమతితో పోలీసు ఉన్నతాధికారులంతా కూడా నయీం నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులు ఏసీపీ గంగారెడ్డి నేతృత్వంలోని బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఇంకా నయీంకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభ్యమవుతుందన్నటువంటి ఆశాభావంతో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే భూమికి సంబంధించినటువంటి విక్రయ పత్రాలు, పెద్ద మొత్తంలో నగదు, దాదాపు 2 కోట్ల పైచిలకు నగదును ఇదే ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇంట్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక కంప్యూటర్ను, ల్యాప్టాప్ను కూడా తీసుకెళ్లడం జరిగింది. కంప్యూటర్, ల్యాప్టాప్ తీసుకెళ్లి అందులో వివరాలన్నీ కూడా ఏవైతే స్వాధీనం చేసుకుంటున్నారో ఆ వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నయీంకు సంబంధించినటువంటి భూ వివాదాలకు సంబంధించి, భూ లావాదేవీలకు సంబంధించినటువంటి చిట్టా విప్పినటువంటి పోలీసులు డైరీలో లభ్యమైనటువంటి సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు నయీం వ్యక్తిగతమైనటువంటి రూమ్లో ఇంకా ఎటువంటి సమాచారం లభిస్తుందా అన్నది కూడా వేచి చూడాల్సింది. మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్, ఇంకా ఎంతవరకు ఈ దర్యాప్తు కొనసాగుతోంది? అసలు పోలీసులు అక్కడికి చేరుకున్నారా? దాదాపు ఇంకో అరగంట నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరో 2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా పోలీస్ అధికారులు ఈ రోజు దృష్టి సారించిన దాని ప్రకారం నయీం వ్యక్తిగతమైనటువంటి రూమ్ కావడంతో అందులో ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి సమాచారము, ఎవరెవరైతే పోలీస్ అధికారులు నయీంతో సంబంధాలు పెట్టుకున్నారు, ఎవరెవరితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడన్నది కూడా డైరీలో లభించినటువంటి సమాచారంతో పాటు ఇప్పుడు తనిఖీ చేసే రూమ్ లో కొన్ని వ్యక్తిగతమైనటువంటి కీలక సమాచారం దొరికే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు తనిఖీల్లో భాగంగా నయీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు నయీం శాటిలైట్ ఫోన్ వాడేవాడన్నది కూడా తనిఖీల్లో పోలీసులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ ఫోన్ ద్వారా కొంతమంది పోలీస్ అధికారులతోనూ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో కూడా, అటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో కూడా
రెగ్యులర్ గా శాటిలైట్ ఫోన్ ద్వారా మాట్లాడేవాడని చెప్పి కూడా దర్యాప్తులో తేలుతోంది. ఇంకా ఈ రోజు జరిగేటువంటి సోదాల్లో వ్యక్తిగతమైనటువంటి నయీం రూమ్ లో జరుగుతుండటంతో కీలకంగా మారింది. ఇప్పటికే నయీం ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో అటు షాద్ నగర్ లో ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు లభించడంతో పాటు కీలక సమాచారం అంతా కూడా నయీం కు సంబంధించినటువంటి అనుచరులు ఎవరెవరు, బినామీలు ఎంతమంది ఉన్నారు, నయీం కనుసన్నల్లో ఏ పనులు కొనసాగాయి అన్నది కూడా కీలక సమాచారం చేరింది. ఈ రోజు జరుగుతున్నటువంటి సోదాల్లో ఇటు నయీం కు సంబంధించిన వ్యక్తిగత రూమ్ కావడంతో ఇంకా కీలక సమాచారం లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పోలీసులు సోదాలు చేస్తున్నటువంటి రూమ్ లోకి కేవలం నయీం మినహాయిస్తే ఎవరిని కూడా ఆ రూమ్ లోకి అనుమతించేవాడు కాదని, ఆయన మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్లేవాడు, ఆయన వెళ్లిపోయిన తర్వాత అది డోర్ కు లాక్ చేసేవాడని చెప్పి కూడా పోలీసు విచారణలో తేలుతున్న నేపథ్యంలో ఈ రోజు మరింత కీలక సమాచారం లభించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూ లావాదేవీలకు సంబంధించి కానీ, అటు పోలీస్ అధికారులతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరెవరితో నయీంకు సంబంధాలు ఉన్నాయన్నది కూడా తనిఖీలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీస్ అధికారుల బృందం జరిపినటువంటి తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మరో 2 గంటల పాటు ఈ తనిఖీలు ఈ సోదాలు కొనసాగుతాయని చెప్పి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రస్తుతానికి చుట్టుపక్కల నార్సింగ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లతో పాటు మరో 2 పోలీస్ స్టేషన్ల సిఐలతో పాటు ఏసీపీ గంగిరెడ్డి నేతృత్వంలోని బృందం, రెవెన్యూ అధికారులు కూడా పంచనామా నిర్వహిస్తున్నారు. ఈ రోజు సోదాల్లో లభించేటువంటి వస్తువులన్నిటిని కూడా నమోదు చేసుకునేందుకు ఒక కంప్యూటర్ ను కూడా వారితో పాటు తీసుకెళ్లడం జరిగింది. కమల్, నయీం కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, ఇంతకు ముందు సిట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు సిఐడి వైపు ఎందుకు మొగ్గారు? అసలు కేసు పూర్తి వివరాలు ఏంటి? అప్పగించాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రధాన సిట్ అనేది కేవలం కేసు నమోదు చేసి విచారణ చేసే అధికారం మాత్రం ఉంటుంది. దాన్ని సీజింగ్ చేసే అథారిటీ ఉంటుంది. అందుకే టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒకవేళ ఏదైనా సీజింగ్ కావచ్చు, అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కేసులో ఆ సంబంధిత నిందితుల్ని అక్కడికి అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపర్టీ సంబంధించిన పిఎస్కి అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సిట్ నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అన్ని కేసులు రాష్ట్ర కూడా చేసిన పాపాలన్నీ అందులోనే ఉన్నాయి. దోచుకున్న సొమ్ము లెక్కంతా అందులో ఉంది. బెదిరింపులో డెత్ వార్నింగ్ల చిట్టా గుట్టంతా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి నయీం డైరీపైనే. ఇందుకే రౌడీ డాన్ క్రిమినల్ జాతకం సీక్రెట్స్ ఉన్న డైరీ ఎక్కడుంది? మంత్రిగాడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నయీం క్రైమ్ గుట్టుముట్లన్నీ అతని డైరీలో దాగున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు అందరికీ అతని డైరీపైనే ఆసక్తి. ఆ ఒక్క డైరీ దొరికితే చాలు, నయీం పాపాలన్నీ బయటపడ్డట్టే. నయీం ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఈ డైరీయే కీలకంగా మారింది. ముఖ్యంగా పోలీసులు నయీం డైరీ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్టు సమాచారం. నయీం డైరీ కోసం ఇంత టెన్షన్ పడటానికి చాలా కారణాలున్నాయి. అనేక మంది జాతకాలు డైరీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు వెతుకుతున్న నయీం డైరీలో కొందరు బడా పోలీస్ పెద్దల పేర్లు ఉన్నట్టు సమాచారం. ఇక నయీం హయాంలో జరిగిన భూదందాల వివరాలు కూడా డైరీలో ఉన్నట్టు సమాచారం. సెటిల్మెంట్ల లిస్ట్, బలవంతపు వసూళ్ల జాబితా, హిట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా నయీం రాసుకున్న డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు. నయీం ద్వారా లాభం పొందిన వాళ్లు, అతని పేరు చెప్పి డబ్బులు సంపాదించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి లిస్ట్ కూడా నయీం తన డైరీలో రాసుకున్నట్టు సమాచారం. నల్గొండ జిల్లాలో నయీం, అతని గ్యాంగ్ చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు. జిల్లాలో ల్యాండ్ సెటిల్మెంట్లు ఏవి జరిగినా నయీంకు తెలియకుండా జరగవు. ఇక చిన్న చితగా ల్యాండ్ డీలింగ్స్ నయీం గ్యాంగ్ చూసుకుంటుంది. అందుకు గ్యాంగ్ మెంబర్లు భాయ్సాబ్ పేరు వాడుకుంటారు. చాలా సందర్భాల్లో అన్ని పనులు భాయ్సాబ్ పేరు మీదే జరిగిపోతాయి. భువనగిరి లాంటి పట్టణంలో కూడా నయీం మార్కు లూటీ జోరుగా ఉందంటే ఈ భాయ్సాబ్ బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ గల్లీ గల్లీకో నయీం ఉంటాడు. లోకల్ గా వాళ్లే భాయ్సాబులుగా చలామణి అవుతుంటారు. నయీంతో కలిసి నయీం పేరు అడ్డం పెట్టుకుని సొమ్ములు తండుకున్న వాళ్లే కాకుండా కొందరు మీడియా వ్యక్తుల జాతకాలు కూడా డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నయీం ఎన్కౌంటర్ అయ్యాక కూడా అందరినీ టెన్షన్ పెడుతున్నాడు. బ్యాక్ టు న్యూస్. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన దీక్ష ప్రారంభానికి ముందే అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి టౌన్ లో ప్రవేశించక ముందే జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వారితో కాంగ్రెస్ కార్యకర్తలు కాసేపు వాగ్వాదానికి దిగారు. కృష్ణా పుష్కరాలపై మంత్రులు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పుష్కర ఘాట్ల ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానంపై అందరూ దృష్టి పెట్టాలని, అందుకు కృష్ణా పుష్కరాల వేడుక వేదిక కావాలన్నారు. పుష్కరాలకు నిధులు లేకపోయినా సమీకరణ ద్వారా నిధుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ఫ్లెక్సీ ఫండ్ విడుదల చేశామని వాటిని సద్వినియోగం చేయాలని కోరారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించేందుకు ముందుకొస్తున్న వాలంటీర్ల సేవలు సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. విజయవాడలోని కృష్ణా పుష్కర ఘాట్ల నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పుష్కరాలు ఇంకా ప్రారంభం కాకుండానే కొన్ని ఘాట్లలో అతికించిన టైల్స్ ఊడిపోతున్నాయి. నాసిరకం సిమెంట్ వాడకం వల్లనే ఇటువంటి దుస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. మరో 48 గంటల్లో కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా భారీ సంఖ్యలో ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 2 కోట్ల మంది వరకు భక్తులు విజయవాడ ఘాట్లలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పి అధికారులు అంచనా వేసి ఇందుకు సంబంధించినటువంటి ఘాట్స్ నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి విస్తరించారు. విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి 6 ఘాట్లలో పుష్కర స్నానాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక
ఘాట్స్ వద్ద నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పుడే కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా మరో 48 గంటలు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఘాట్స్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు మాత్రం చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనుల అనంతరం పారిశుధ్యానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఘాట్ల వద్ద ఎటువంటి అపరిశుభ్ర వాతావరణం నెలకొనకుండా ఘాట్లో వచ్చేటువంటి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిండ ప్రదానాలు సమర్పించుకోవటం, ఆ తర్వాత పుష్కర్ ఘాట్లలో వెళ్ళి విశ్రాంతి తీసుకోవటం, ఈ షెడ్యూల్ ప్రకారం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ నగరంలోనే అత్యధికంగా భక్తులు తరలి వస్తారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా అధికారుల యంత్రాంగం చెబుతుంది. మరో 48 గంటల్లో ప్రారంభమయ్యేటువంటి పుష్కరాలకి అధికార యంత్రాంగం అంతా కూడా సర్వశక్తులు ఒడ్డి ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్స్ నిర్మాణం మీద అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా పారిశుధ్యానికి సంబంధించినటువంటి సిబ్బందినే కానీ తీసుకొచ్చి ఇది ఘాట్స్ వద్ద నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడుతున్నారు. ఇంకా పనులు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొలిక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆగమేఘాల మీద పనులు జరుగుతుండటం, అప్పటికప్పుడు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు జరుగుతుండటం, అందుకు కూడా సిమెంట్కి సంబంధించినటువంటి పనులు కావడంతో వాటి నాణ్యత మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగమేఘాల మీద పనులు చేయడం వల్ల నాణ్యతకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడతామని చెప్పి అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే యోచనతో కోట్లకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ ఘాట్స్ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం కొంత ఇబ్బందిగా మారింది. ఎక్కడికక్కడ మట్టి శోషణం, ఇలా అంటే మొత్తం కూడా పడిపోతుంది. కేవలం ఇసుక మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇందులో సిమెంట్ ఉన్నదా అన్న డౌట్ మాత్రం ఇప్పటికీ కూడా ఎవరు కూడా తీరలేనటువంటి పరిస్థితి. ఈ ఎంతవరకు నిలబడతాయి అన్నది మాత్రం ప్రశ్నార్థంగా మారింది. చెప్పండి, ఇలా ఉంది కదా, అసలు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు? బాబు మేము వర్క్ చేస్తాం. మేము మెటీరియల్ ఎంత అందిమంటే అందిస్తాం, కానీ మేము చేసేది ఏముందా సార్? లేబర్ మేము. సిమెంట్ ఉన్నది అన్నది లేదన్నది కాదు సార్. ఆ చెప్పిన మట్టుకు మనం చేయాలి కదా, ధర్మంగానే సార్. అది సార్ అంటే మనతో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఆగదు, చాలా తేలిగ్గా చేస్తున్నారు. 4 రోజుల్లో పోద్ది. ఇది సుఖమే ఉంది. చేసి కోట్లు ఖర్చు పెట్టి రేపు పొద్దున్న అందరూ సరదాగా వస్తారు చూడటానికి. అంతా 4వ రోజున పోయిందిరా బాబు అని మళ్ళీ అది కాదు. సదనం చేసే పని స్టాండర్డ్. సిమెంట్ లేదు, తేలిగ్గా ఊరినే పాముతున్నారు. అది రాలిపోద్ది రేపు పొద్దున్న మళ్ళీ ఏముంది పైపైన ఎక్కిస్తున్నారు. ఎందుకో మరి మాకేం తెలుసు, మరి చేయమంటే మేము చేస్తున్నది మొత్తం మీద చూస్తే కనుక పుష్కరాలకు సంబంధించినటువంటి నాణ్యత పనులు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూసాం. వ్యవహారం మీద మాత్రం స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసినటువంటి పనులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తిగా పుష్కరాల తర్వాత కూడా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా పుష్కరాల నాటికి 12 రోజుల వరకు కూడా ఇవి నిలబడతాయా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ టీవీ, విజయవాడ. దేవినేని బాజీ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విజయవాడలో నిన్న గుండెపోటుతో మృతి చెందిన బాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోదరుడైన బాజీ ప్రసాద్ నివాసానికి పార్టీ నేతలతో కలిసి వెళ్లిన లోకేష్ బాజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవరావు ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి సుమారు ₹1.5 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెబుతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కల్తీ పెట్రోల్ వస్తోందని బంక్ ముందు ధర్నాకు దిగారు వినియోగదారులు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని భార్గవి ఫిల్లింగ్ స్టేషన్ లో పెట్రోల్ కు బదులుగా నీళ్లు రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. 1-2 కాదు, 100ల సంఖ్యలో బైకులు స్టార్టింగ్ ట్రబుల్ రావడంతో మూకుమ్మడిగా ఆందోళన చేశారు. ఆఖరికి మెకానిక్ ను తీసుకొచ్చి చెక్ చేయగా వాటర్ ఉందని తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు.
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కర్మాగారంలోని మొదటి యూనిట్ ను ఇవాళ జాతికి అంకితమిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితమిస్తారు. ఈ వేడుకను కుడంకుళం, చెన్నై, మాస్కో, ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఉత్తరాదిన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారణాసిలో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదలతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వెస్టిండీస్ తో మూడో టెస్టులో టీమిండియా తడబడి నిలబడింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన రవిచంద్రన్ అశ్విన్ సహా రాణించడంతో కాస్త కోలుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిన విండీస్ ఆరంభంలోనే దెబ్బతీసింది. శిఖర్ ధవన్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలవలేదు. మరో ఓపెనర్ రాహుల్ రహానేతో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టే యత్నం చేశాడు. అర్ధ సెంచరీ చేసిన రాహుల్ జట్టు స్కోర్ 77 వద్ద వెనుతిరిగాడు. రాహుల్ శర్మ కూడా ఎక్కువసేపు నిలవలేదు. రహానే కూడా చేస్కు చిక్కాడు. అప్పటికి జట్టు స్కోరు 126 పరుగులే. విండీస్ బౌలర్లు జోరు చూస్తే 150 పరుగులు కూడా దాటవలసి వస్తోంది. అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫిలిప్స్ రియో ఈత కొలంలో పతకాల పంట పండిస్తున్నాడు. తాజా ఒలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్ సాధించి తన ఒలింపిక్ బంగారు పతకాలను 21కి పెంచుకున్నాడు. 200 మీటర్ల బటర్ఫ్లై 4x200 స్టైల్ రిలేలో సత్తా చాటాడి గోల్డెన్ ఫిష్. హెడ్లైన్స్ చూద్దాం. నయీం కేసులో కూపీ లాగుతున్న పోలీసులు, నార్సింగ్ నివాసంలో మళ్లీ సోదాలు. అన్నాడీఎంకే ఎంపీ శశికళపై లైంగిక వేధింపుల కేసు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తగ్గని జయ ఆగ్రహం. జగ్గారెడ్డి దీక్షకు పోలీసుల బ్రేక్, సంగారెడ్డిలో ఉద్రిక్తత. పుష్కరాలు ప్రారంభం కాకముందే ఘాట్లకు బీటలు, బెజవాడలో బయటపడిన నాణ్యత లోపం. జీవీఎంసీ మాధవరావు ఇంటిపై ఏసీపీ దాడులు, ఆదాయానికి మించి కోటిన్నర ఆస్తుల గుర్తింపు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత హలో డాక్టర్ ప్రసారం. నమస్తే.